అధికార వైసీపీ జనసేన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సందర్భంగా వైసీపీ సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. కాగా ఈ సిద్ధం కార్యక్రమంపై జనసేన సటైర్ వేసింది. మేము సిద్ధమని జనసేన వైసీపీకి కౌంటర్ ఇచ్చింది. విజయవాడ సర్కిల్లో వైసీపీ సిద్ధం, జనసేన మేము సిద్ధం కార్యక్రమాలు ఫ్లెక్సీగా నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన మేము సిద్ధం పోస్టర్లపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సటైర్ వేశారు. పవన్ కళ్యాణ్ దేనికి సిద్ధం? 4వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమా? ఎన్నికల్లో ఓడిన తర్వాత రాజకీయాలు మానేసి సినిమాలు చేయడానికి సిద్ధమా అని భరత్ ఎద్దేవా చేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఎంపీ భరత్ విమర్శలు చేశారు. ఫౌంటైన్స్ చూడండి ఎట్లా తయారు చేశాము. మీరా పుష్కరాలకు 2000 కోట్లు తెచ్చారు. ఏం చేశారు 2000 కోట్లు అని అడుగుతా ఉన్నా. 2000 కోట్లు ఒక వేరియేషన్ స్పాట్ని మీరు తయారు చేశారా? ఏడు మనకు వయసు అయిపోయి ముసలి ఇవాళ రాజమండ్రి ఒక సిటీ ఎన్వైర్న్మెంట్ తీసుకొచ్చాం. కూడా మీరు ఎతికి తెచ్చుకోండి. వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు, వీళ్ళు ఒక 5 సంవత్సరాలు చేశారు. వేళల్లో నేను మాట్లాడినంత సబ్జెక్టు పార్లమెంట్లో మీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పోనీ మీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. పార్లమెంట్లో ఎన్నో అంశాలు, బ్యాంకింగ్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడా. మొత్తం బ్యాంకర్స్ అందరూ కూడా అక్రాస్ ద కంట్రీ వేల సంఖ్యలో నాకు మెయిల్స్ పెట్టారు సూపర్ యాన్యుయేటెడ్ ఎంప్లాయీస్ గురించి. నేషనల్ ఇష్యూస్ మాట్లాడాం. మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా. మీ లోకేష్ పప్పు సోదను పెట్టుకుంటే ఏం లేకదు, ఎన్ని జాకీలు పెట్టి కొట్టి అంటే ఈయన జగనన్న ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదని. నేను ఇవాళ ఓపెన్గా చేస్తా ఉన్నా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. విద్యారంగంలో మేము చేసినంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయాల. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దానికి డిబేట్కి సిద్ధం అంటే సిద్ధం. ఎవరినైనా తెచ్చుకోండి, మేధావులను తెచ్చుకోండి, నేనే కూర్చుంటా. అదే రకంగా వైద్య రంగంలో మేం చేసినంత డెవలప్మెంట్ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఓపెన్ ఛాలెంజ్. ఇవాళ 16 కొత్త మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తా ఉన్నాం. రాజమండ్రిలో ముఖ్యమంత్రి గారు జగనన్న ఒక మెడికల్ కాలేజ్ నుండి మేము ఏ రకంగా వచ్చామో ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి. ఇంతకన్నా దౌర్భాగ్యం అన్న ఉంటుందా? ఎజెండా ఏంటి? ఒకటే సింగిల్ ఎజెండా. ఏదో రకంగా కుర్చీలో కూర్చోవాలి చేశారు. సారీ 30 లక్షల రూపాయలు వద్దన్నాడు. మరి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏందో మరి నాకు తెలియట్లేదు. మనం మచ్చుకు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. మీ కుటుంబంలో మేయర్ సెంట్రల్ జైలు రోడ్డు చేసాం, రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం. 4th 5th వ్యవహరించారు. ముమ్మాటికి ఇది నిజం 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 నిజం. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత, అన్యాయంగా విభజించిన తర్వాత